నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ప్రముఖ ప్రభుత్వేతర సంస్థ 100 డ్రీమ్స్ ఫౌండేషన్ విజయవంతంగా 7 ఏళ్లు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న సూక్తం అనే కార్యక్రమం ద్వారా అనాథులకు కేవలం ₹1కే 365 రోజులు 25 మందికి అన్న సూక్తం భోజనశాల ద్వారా అందిస్తున్నారు. సంస్థ ఇప్పటికే తమ సేవలను బంగారుపాలెం, చీరాల, మహబూబ్ నగర్, హుబ్లీలో తమ స్టాల్స్ ద్వారా సుమారు 75,000 ప్లస్ భోజనాలు అందించింది. బంగారుపాలెంలో ఉన్న తమ పాత స్టాల్ ని నూతన స్టాల్ గా మార్చిన శుభ సందర్భంలో ముఖ్య అతిథిగా పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ మురళీమోహన్, బంగారుపాలెం తెదేపా అధ్యక్షుడు ఎన్పి ధరణి, జంబువారిపల్లి సర్పంచ్ కమల్నాథ్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్ రాజా, పోలీస్ శాఖ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ ప్రసాద్ మరియు మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొని సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. నీతి చౌదరి గారిని కూడా స్టేజ్ పై ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది అన్న సూక్తం 2000కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అన్న సూక్తం ప్రోగ్రాం అనేది ప్రతి ఒక్కరికి మనం 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చూస్తున్నాము. ఈ ₹1 స్టార్ట్ చేసిన మన్యం కృష్ణ గారు ఈ 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. అట్ ఇనిషియల్ స్టేజెస్లో ఈ బంగారుపాలెంలో మన కరోనా టైంలో చాలామంది కుటుంబాలు మరియు ఇక్కడ ఇది ఇప్పటికీ 70 ఓకే ఓకే సార్ ఓకే దగ్గర మీరు లోపలికి వెళ్ళండి. అన్నా సార్ ఓకే మేడం ఈ ₹1 ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నారో అన్న సూక్తం, హైదరాబాద్ రీచ్ అయిన వెంటనే వి గాట్ ఎ కాల్ ఫ్రమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి కాల్ రావడం. అదే వారంలో ఆయనకి ఫీవర్ ఉండడం వల్ల ఒక 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి రమ్మని చెప్పారు. వెళ్ళాము, కలిసాము, మాట్లాడినప్పుడు చాలా చాలా సంతోషం ఆయన వ్యక్తం చేసింది కాకుండా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మనం కంటిన్యూస్గా మేము చూస్తున్నాము. బికాస్ నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక 4 సంవత్సరాలుగా పరిచయం ఉంది. తరచూ కలవడం వల్ల ఆయన గుర్తించి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ఆయన ఈ నేమ్స్ అన్ని చాలా బాగున్నాయమ్మా, ఎందుకు ఇదంటే, సో ఆ రోజు సార్తో మాట్లాడినప్పుడు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇక మీదట అన్న సూక్తం ఫుడ్ క్యాంటీన్స్ ఏమైతే స్టార్ట్ ఎక్స్ట్రా పెంచుతూ పోతామో అవన్నీ డొక్కా సీతమ్మ వారి జ్ఞాపకార్థము పెడతామని చెప్పాము. అదేవిధంగా ఇప్పుడు జడ్చర్లలో పెట్టిన స్టాల్ కూడా అలాగే డొక్కా సీతమ్మ వారి జ్ఞాపకార్థం పెట్టాము. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే విధంగా ఆవిడ పేరు మీదగానే కంటిన్యూ చేస్తాము. అండ్ దెన్ రీసెంట్గా సెకండ్ మా మేడం సెకండ్ సార్ దగ్గర అట్లే మేడం సార్ అన్న దగ్గరికి రండి.
అన్న ఓకే సార్. స్టాఫ్కి వచ్చిన ముఖ్య అతిథులకు చేసిన మన పార్టీ అధ్యక్షులు వారికి బంగారుపాలెం మండల అధ్యక్షులు గారి అలాగే ఎమ్మెల్యే గారు కానీ అలాగే కొంచెం లేటెస్ట్గా వచ్చిన మా అన్నగారు లోక్నాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మరీ ముఖ్యంగా సమయ సందర్భం అని ఆలోచించకుండా ఉన్న చిన్నపాటి సమయంలోనే ఇంతమంది గేదర్ అయ్యామంటే అది ఒక మన మురళీకృష్ణ గారి వల్ల సాధ్యమైంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నేను మెయిన్గా రావడానికి నాకు లేట్గా తెలిసినా కూడా సరే లోకేష్ గారు నైట్ 11 కాల్ చేసినారు. నైట్ 11 కాల్ చేసినా కూడా నాకు తెలిసింది లోకేష్ నేను ఎలాగైనా వస్తాను ఇక్కడికి, నేను వచ్చి ఎలాగైనా సరే నా సమయం నేను ఎలాగైనా ఇస్తాను అన్నకి. మరీ ముఖ్యంగా అన్న 3 రోజుల ముందే ఇలా ప్లాన్ చేసి ఇంత తక్కువ సమయంలో ఇంత గేదర్ చేస్తానని అనుకోలే. అదే ఇందాక మాట్లాడిన వైజాగ్ నుంచి